హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఒక సూపర్ డెలిషియస్ హెల్తీ జ్యూస్ తీసుకొచ్చాము. అదేంటంటే కచ్చా మ్యాంగో జ్యూస్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది. ఇదైతే సూపర్ అండ్ హెల్తీ జ్యూస్ అండి. సో ఏంటంటే దీని ప్రాసెస్ చెప్తా వినండి. చక్కగా ఒక మ్యాంగో తీసుకొని, పుల్లగా ఉంటే ఓకే, లేదు నార్మల్గా ఉన్నా ఓకే. సో పుల్లటి మ్యాంగో తీసుకుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. సో చక్కగా మ్యాంగో ఒకటి తీసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి మ్యాంగో స్టార్టింగ్ సైడ్లో కట్ చేసుకొని చక్కగా పొట్టు తీసేయాలండి. తీసేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న స్లైడ్స్గా యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా ఓకే. నేనైతే స్లైడ్స్గా చేసుకున్నాను. సో స్లైడ్స్గా చేసుకుంటే ఏంటంటే తొందరగా పేస్ట్ అవుతుంది అని చెప్పేసి అంతే అండి. సో ఇప్పుడైతే మనము అది మిక్సర్ జార్లో వేసేద్దాం. చక్కగా మిక్స్ పట్టేసా చూడండి. ఇలా మొత్తం అసలు ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు ఉండకూడదండి. అలాగా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అర్థమైంది కదా చూడండి. ఓకే, ఇప్పుడైతే ఏం చేయాలంటే ఒక బెల్లం ముద్ద తీసుకొని దాన్ని మంచిగా తురుముకొని ఆ తురిమిన బెల్లాన్ని హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ మీకు కొలత తెలిస్తే చేత్తో వేసుకోవచ్చు. నాకు తెలుసు కాబట్టి చేత్తో వేసుకున్నాను. సో అలా వేసి చక్కగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగే విధంగా. బెల్లం ఉండలు చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉంటే అవి మొత్తం కరిగిపోవాలండి. సో ఇలా మొత్తం కొట్టిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, అందులో చిన్న చిన్న తురుములు కనిపిస్తున్నాయి కదా. సో అదంతా మంచిగా కరిగిపోవాలి. కరిగిపోతే మనకు ఆల్రెడీ దాని యొక్క కలర్ వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కచ్చా మ్యాంగో అది పట్టుకున్నాం కదా జ్యూస్ మిక్సీలో, దాన్ని ఒక 2 స్పూన్, ఒక గ్లాస్కి ఖచ్చితంగా 2 స్పూన్స్ వేసుకోవాలి. అయితే దాని యొక్క పుల్లదనం అనేది మనకు తగులుతూ ఉంటుంది. పుల్లగా తీయగా అలా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో 2 స్పూన్స్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. సో మనం దాంట్లోకి వేయగానే చూడండి మ్యాంగో ఎలా కలిసిపోతుందో. ఇప్పుడైతే మనము ఈ జ్యూస్ కోసము ఒక హాఫ్ టీ స్పూన్లో సబ్జా చక్కగా నానబెట్టి పెట్టుకున్నానండి నేను. సో ఆ సబ్జాని తీసుకొని ప్రతి గ్లాస్లో ఒక 2 స్పూన్స్ సబ్జా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసినా నో ప్రాబ్లం. సో ఈ జ్యూస్ అయితే సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేస్తే ఖచ్చితంగా మంచిది. లేదు అంటే 1 ఇయర్ ఆగాల్సిందే. ఎందుకు చెప్పండి, ట్రై చేసేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పుదీనా, చక్కగా కడిగి పెట్టుకున్న పుదీనాని ఇందులోకి వేసి ఒక్కసారి స్పూన్తో చక్కగా మొత్తం కలిపేస్తే ఏంటంటే ఆ పుదీనా ఫ్లేవర్ కూడా మొత్తం జ్యూస్కి పట్టుకుంటుంది అనమాట. ఓకేనా? సో జ్యూస్ అయితే అద్దరిపోతుందండి. నెక్స్ట్ ఏంటంటే సమ్మర్లో ఈ జ్యూస్ మనకు డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. మనం డైలీ ఎండలో వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో బెల్లము కూడా హెల్త్కి చాలా మంచిది. సో జ్యూస్ అయితే చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది. ఒక్కసారి మా పాపని టేస్ట్ చేయమని చెప్దాం ఎలా ఉందో. మా చిట్టిది అయితే వెయిట్ చేస్తుందండి, ఎప్పుడెప్పుడు జ్యూస్ తాగుతానా అని చెప్పేసి. సో చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.